సీఎం రేవంత్ రెడ్డి ఆట మొదలుపెట్టారని 117 సీట్లు గెలిపించుకునే ప్లాన్ రెడీ చేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ వ్యూహాలు నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. సీట్లు ఎవరికి ఇవ్వాలనే అంశం సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జ్ నిర్ణయానికే అనుగుణంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు ఎన్నికల గురించి ఆలోచించడం సరైన ఆలోచనే కాదన్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. నిన్న సీఎం మాట్లాడుతూ తెలంగాణలో ఇటు పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి, ఖచ్చితంగా 117 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఒక ధీమాను వ్యక్తం చేశారు. దానిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాసేపు క్రితం మీడియాతో చిట్చాట్ చేశారు. 117 స్థానాలను కైవసం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి ఆట మొదలుపెట్టారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి అంచనాలు సక్సెస్ అవుతాయి. 117 సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనే విషయాన్ని చెప్పారు. ఇక ఇన్ని రోజుల ముందు ఎన్నికల వ్యూహాన్ని రచించడం, ఎన్నికలకు సంసిద్ధం వ్యక్తం చేయడం, ఎన్నికలకు ప్లాన్ చేసుకోవడం సరైన నిర్ణయం అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ బాధ్యత మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పైనే ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇక టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి తీసివేయాలి అనే అంశానికి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యేలు తమకు తాము తోపులు అనుకుంటే ఇబ్బంది అవుతుంది, అక్కడ సర్వేల్లో లేకపోతే, ప్రజల ఆమోదం లేకపోతే, ప్రజల మద్దతు లేకపోతే అట్లాంటి వాళ్ళను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. టికెట్లు ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ సర్వేలను ఆధారం చేసుకొని టికెట్లు ఇస్తారు. టికెట్లు ఇవ్వనటువంటి వాళ్ళు అంటే సీఎం మధ్యలో అప్పుడప్పుడు జూమ్ మీటింగ్ల సమయంలో కానీ, సిఎల్పి సమావేశాలు జరిగినప్పుడు కానీ, పిఎస్సి సమావేశాలు జరిగినప్పుడు కానీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎవరికి వారు జమీందారులుగా ఫీల్ అవుతున్నారు, తోపులుగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోకపోతే వేటు పడుతుంది అనే విషయాన్ని పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని జగ్గారెడ్డి కూడా కాసేపు క్రితం మీడియా చిట్చాట్లో చెప్పారు. ఎమ్మెల్యేలు తమకు తాము తోపులు అనుకుంటారు, కానీ బీఫామ్లు తెచ్చుకోగలిగిన వాళ్ళే తోపులు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సర్వేలలో వాళ్ళకు ప్రజా ఆమోదం ఉండి వాళ్ళు గెలుస్తారు అనుకుంటే మాత్రమే టికెట్లు వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేలు సీఎం పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో తమ పద్ధతి మార్చుకోవాలి, సీఎం ఇస్తున్నటువంటి సూచనగా తీసుకోవాలి. పద్ధతి మార్చుకున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు, పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళు టికెట్లు తెచ్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందనే విషయాన్ని చెప్పారు. ఇక తనకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా జగ్గారెడ్డి ప్రస్తావించారు. చాలా రోజుల నుంచి సంగారెడ్డిలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు, కానీ వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో తాను పోటీ చేసేది లేదు అని పదే చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడ జనరల్ స్థానమైనా లేదంటే ఉమెన్ రిజర్వేషన్ అయినా ఖచ్చితంగా నిర్మల పోటీ చేస్తుంది. ఇక అధిష్టానం ఆదేశిస్తే తాను సిద్దిపేటలో పోటీ చేయడానికి, హరీష్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను అనే విషయాన్ని కూడా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.